అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఇట్లు మీ సతీష్ వీరంశెట్టి ఛానల్ ఫాలో అవుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీ ముందుకు మేము తీసుకొచ్చిన విషయం ఏంటి అంటే, రీసెంట్గా ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందండి. సో అది ఏంటి అంటే, ఇన్ జనరల్ మనం ఎవరో చూడడం అది దిస్ ఈస్ కాల్డ్ ట్రైక్లోటోమేనియా ఆర్ ట్రైకోబెజార్, అంటే జుట్టు ఉండ. సో జుట్టు ఉండంటే అందరూ తల్లో కొప్పు పెట్టుకోవడం, అది ఉండ కింద చేసుకోవడం కాదు. ఇది మెంటల్ డిజార్డర్ అనమాట. వాళ్ళకి ఏంటి అంటే, వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళ జుట్టుని ప్లక్ చేసుకుని వాళ్ళే ఆ జుట్టుని తినేస్తారనమాట. సో ఇట్స్ ఎన్ సైకాట్రికల్ డిజార్డర్. ఇట్ ఇస్ కాల్డ్ ట్రైకోబెజార్ ఆర్ ట్రైక్లోటోమేనియా ఆర్ రుపెన్జాల్ సిండ్రోమ్. సో దిస్ కమ్స్ అండర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అంటే ఏంటి అంటే, రెగ్యులర్గా వాళ్ళ జుట్టు బయట పడిపోకుండా ఏం చేస్తారంటే వీళ్ళలోనే వీళ్ళు దాచేసుకుంటారు. జనరల్గా ఈ జుట్టు అనేది మనం నాలుక అంటుకుంటేనే చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది వీళ్ళు మింగేయడంతో ఇది అరుగుదల ఉండదు. ఇట్స్ ఎన్ ఎక్టోడర్మ్. ఇది పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగానే అరగదు. సో అది ఏం చేస్తుందంటే, నెమ్మదిగా అలా పొట్టలో మనం తిన్న ఫుడ్, తర్వాత వీళ్ళు రెగ్యులర్గా తినే జుట్టు ఇవన్నీ కలిపి ఒక పెద్ద వండలా ఏర్పడుతుంది. సో ఆ వండ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది స్టమక్ షేప్లో ఏర్పడిపోయింది ఈ అమ్మాయి. అంటే దగ్గరగా ఒక 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా తింటూనే ఉంటారు వీళ్ళు. ఇది ల్యాక్ ఆఫ్ అటెన్షన్ బై పేరెంట్స్. అంటే ఇది ట్రీట్మెంట్ అయితే మాత్రం వాళ్ళ పేరెంట్స్ బేసికల్గా ఈ అమ్మాయి బిహేవియరల్ చేంజెస్ చేసుకుంటూ, వాళ్ళ పేరెంట్స్ అటెంటివ్గా చూసుకుంటూ ఉంటే ఈ అమ్మాయి రెగ్యులర్గా బిహేవియరల్ థెరపీ లైక్ సైకాట్రిక్ డ్రగ్స్ అయ్యి అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్లో వాడే డ్రగ్స్ అయ్యి పెట్టుకుంటూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఈ యొక్క డిసీజ్ లేకుండా చూసుకోవచ్చు, మళ్ళీ తినకుండా చూసుకోవచ్చు. సో రీసెంట్గా చూసిన దాంట్లో ఒక 60-70 కేసులు, అంటే ప్రపంచంలో 60-70 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. అందులో మనం ఒకటి చేసాం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఐడెంటిఫై చేసాం. పేషెంట్ ఎమర్జెన్సీలో కంటిన్యూస్ వామిటింగ్స్, ఆల్మోస్ట్ 3 months నుంచి ఎక్కడ పడితే అక్కడ మందులు వాడుతున్నారు. ఎవరో ఐడెంటిఫై చేయలేదు. లక్కీగా మన దగ్గరికి వచ్చారు. ఇమ్మీడియట్గా ఎండోస్కోప్ చేస్తే అందులో పొట్ట నిండా జుట్టు నిండిపోయి ఉంది. సో వెంటనే సర్జరీ చేసి ఆ జుట్టు ఉండని తొలగించడం జరిగింది. ఇది ఇమీడియట్ గా ఎలా ఐడెంటిఫై చేశాను అంటే, ఇన్ జనరల్ ఒక సర్జన్ ఎండోస్కోప్ చేయడం అనేది వెరీ రేర్ గా జరుగుతుంటది. సో బోత్ ఎండోస్కోపీ అండ్ సర్జరీ కూడా నేనే చేయడంతో ఏంటి అంటే, పేషెంట్ రాగానే కంటిన్యూస్ వామిటింగ్స్ తో ఉండగా మనం వెంటనే ఎండోస్కోప్ చేయటం, అట్ ది సేమ్ టైం పొట్ట భాగంలో పెద్ద స్మాస్ కింద కనపడటం. అది చిన్నగా ఉంటే ఎండోస్కోపీలో లాగేసేవాళ్ళం, బట్ అది ఎండోస్కోపీలో తీయటం కష్టం అనిపించింది కాబట్టి వెంటనే సర్జరీకి వెళ్ళి తొలగించాం. So with this, we conclude that we have diagnosed successfully this Rupenjal syndrome. Dr. Vishwanath, MS General Surgeon and Laparoscopic Center, Sai Vishwas Hospitals, Amalapuram. Thank you all.